నమస్తే, వెల్కమ్ టు విజిల్. నేను మీ స్వాతి. 2024 ఎన్నికల ఫలితాలు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దిమ్మ తిరిగి బొమ్మ కనిపించేలా చేశాయనేది వాస్తవం. అధికారం కోసం అమ్మ అయ్యా అంటూ ముద్దులు కురిపించారు. ఒక్క ఛాన్స్ అంటూ ఓట్లు అడిగారు. అలాగే ప్రశాంత్ కిషోర్ ఐపాక్ టీంతో ఒప్పందం చేసుకున్నారు. వారు చెప్పినట్లు చేశారు. ఎన్నికల్లో గెలిచిన తరువాత జగన్ తీరు పూర్తిగా మారిపోయింది. కనీసం సొంత పార్టీ నేతను కూడా దగ్గరకు రానివ్వలేదు. అమ్మ చెల్లితో కూడా ఆస్తి వివాదాలు, సొంత వారిని దూరం చేసుకున్నారు. పార్టీలో ప్రభుత్వంలో ఒక నియంత మాదిరిగా 5 ఏళ్ల పాటు ఏలుబడి సాగిందనేది వాస్తవం. ఉద్యోగుల జీతాల్లో కోత పెట్టినా కనీసం నోరెత్తే ధైర్యం చేయలేదు. అయితే ఎన్నికల్లో తనదే గెలుపని, మరో 30 ఏళ్లు తానే రాజకీయాల్లో ఉంటానన్నారు. అలాగే అసలు ప్రతిపక్షమే అవసరం లేదని వైనాట్ 175 అని గొప్పగా చెప్పుకున్నారు. కానీ ఎన్నికల్లో పోటీ చేసిన తరువాతే తత్వం బోధపడింది. వైనాట్ 175 అని చెప్పిన జగన్కు కనీసం ప్రతిపక్ష హోదా కూడా రాలేదు. కేవలం 11 స్థానాలకే వైసీపీ పరిమితమైంది. ఆ తరువాత కనీసం అసెంబ్లీకి కూడా రావడం లేదు. ఓటమి తరువాత తాడేపల్లి ప్యాలెస్ నుంచి బెంగళూరు ఎలహంక ప్యాలెస్కు మకాం మార్చేశారు. తొలి రోజుల్లో ఏదో అప్పుడప్పుడు వస్తున్న జగన్ అధినేత కనిపించడం లేదని సొంత పార్టీ నేతలే విమర్శలు చేయడంతో వారంలో 2 రోజులు తాడేపల్లిలో ఉండేలా ప్లాన్ చేశారు. ప్రతి వారం వచ్చే జగన్ 2 వారాలుగా తాడేపల్లికి రావడం లేదు. ఇంకా చెప్పాలంటే అసలు ఏపీలోనే పర్యటించలేదు. చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మామిడి రైతులను పరామర్శించిన తరువాత తాడేపల్లి వచ్చి ప్రెస్ మీట్ పెట్టిన జగన్ ఆ తరువాత నుంచి కనిపించడం లేదు. ఓవైపు లిక్కర్ కేసు విచారణలో అరెస్టులు జరుగుతున్నాయి. ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అరెస్ట్ అవుతారని సొంత పార్టీ నేతలే ఊహించలేదు. మిథున్ రెడ్డి తరువాత జగన్ అరెస్ట్ ఖాయమనే ప్రచారం జోరుగా జరుగుతోంది. ఇప్పుడు జగన్ ఏపీలో కనిపించకపోవడానికి 2 వారాలుగా తాడేపల్లి ప్యాలెస్ వైపు రాకపోవడం చూస్తుంటే జగన్కు అరెస్ట్ భయం పట్టుకుందనే మాట వినిపిస్తోంది. లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన రాజ్ కేసిరెడ్డి మొదలు జవహర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి వరకు అంతా జగన్ సన్నిహితులే. ఇక ఈ కేసులో విజయసాయి రెడ్డి తనను సాక్షిగా పరిగణించాలని సిట్ అధికారులను కోరారు. తాజాగా రిటైర్ ఐఏఎస్ అధికారి రజత్ భార్గవ్ కూడా తాను సాక్షిగా మారేందుకు అనుమతించాలని సిట్ అధికారులను కోరినట్లు తెలుస్తోంది. ఇక లిక్కర్ కేసులో అంతిమ లబ్ధిదారుడు జగన్మోహన్ రెడ్డి అని రజత్ భార్గవ తేల్చి చెప్పారనే మాట ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో పెద్ద దుమారం రేపుతోంది. ఇక 2 రోజుల క్రితం కూడా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా మీడియా చిట్ చాట్లో జగన్ అరెస్టుపై వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయాలు అన్నీ తెలుసుకున్న జగన్ తాడేపల్లి వైపు వచ్చేందుకు కూడా సిద్ధంగా లేరనే మాట వినిపిస్తోంది. లేని మద్యం కేసులో తప్పుడు కేసులు పెట్టి అక్రమ అరెస్టులు చేస్తున్నారని మీడియా ముందు ఆరోపిస్తున్న జగన్ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టు తరువాత కనిపించడం లేదు. వారం రోజులుగా అత్యంత సన్నిహితులతో మాత్రమే జగన్ చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఛార్జ్ షీట్లో జగన్ పేరును సిట్ అధికారులు ప్రస్తావించారు. దీంతో ఈ వ్యవహారాలన్నీ ఎలా ఎదుర్కోవాలి, అరెస్ట్ అయితే పరిణామాలు ఎలా ఉంటాయి, ప్రజల్లో సానుభూతి వస్తుందా లేక వ్యతిరేకత వస్తుందా అనే విషయంపై కూడా చర్చిస్తున్నట్లు సమాచారం. ఇక ఇదే లిక్కర్ స్కామ్ పై ఢిల్లీ పెద్దలతో కూడా జగన్ లాబియింగ్ జరుపుతున్నారనే మాట వైసీపీలోనే వినిపిస్తోంది. ప్రతి మంగళవారం తాడేపల్లి వచ్చి గురువారం తిరిగి బెంగళూరు వెళ్ళిపోతున్నారు జగన్. కానీ 2 వారాలుగా తాడేపల్లి వైపు రాలేదు. తెర వెనుక ప్రయత్నాలు ఫలిస్తే అప్పుడు తాడేపల్లికి వస్తారని, లిక్కర్ కేసు అక్రమమని ఎదురుదాడి చేస్తారనేది పార్టీ నేతల మాట. ప్రస్తుతం ఎంపీ నిరంజన్ రెడ్డి సారథ్యంలో వైసీపీ లీగల్ టీం ఈ లిక్కర్ కేసుపై తలమునకలై ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తానికి లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టు భయంతోనే జగన్ ఏపీ వైపు రావడం లేదనే మాట ఇప్పుడు పెద్ద దుమారం రేపుతోంది.